హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి కిడ్నాప్ అయ్యేసరికి ప్రేమ్ పాపం చాలా బాధగా ఒంటరిగా సుందరమూర్తి ఇంటికైతే బయలుదేరుతారు. సుందరమూర్తి ఇంటికి రీచ్ అవ్వగానే వాళ్ళ మనవరాలు కావేరి కనబడుతుంది. సుందరమూర్తికి వెళ్ళి జరిగిందంతా చెప్తారు. అసలైన వివరాన్ని వెతుక్కుంటూ వచ్చామని ప్రేమ్ చెప్తారు. సో ఇంకా సుందరమూర్తి ఏం చేస్తారు అంటే అలా వాళ్ళ మనవరాలు కావేరి వైపు చూస్తారు. చూసి, బాబు ఇదిగోండి బాబు, మా మనవరాలు కావేరి, తనే అసలైన యువరాణి బాబు అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే, మీరు చెప్పేది నిజమా సార్? ఈవిడే అసలైన యువరానా అని అంటారు. అవును బాబు, దీనికి ఒక రహస్యం ఉంది. ఆ రహస్యాన్ని ఎవ్వరికీ వ్యక్తపరచకూడదు. కానీ దేని ప్రకారం చూసుకున్నా ఇదిగో నా మనవరాలుగా పెంచుకుంటున్న ఈ అమ్మాయే యువరాణి. చిన్నప్పటి నుండి తిన ప్రాణానికి ఎక్కడ హాని జరుగుతుందోనని నేనే దాచిపెట్టాను బాబు అని చెప్పి చెప్తారనమాట కావాలనే. ఆ సుందరమూర్తి అయితే, ప్రేమ్ పాప నిజాలు తెలియదు కాబట్టి, హో అయితే యువరాణి దొరికారు, కానీ చామ్ మిమ్మల్ని చూడాలని ఎంత ఎంత ఆశపడిందో అని అనుకుంటారు. ఇంతకీ చామంతి ఎక్కడ బాబు? ఆ అమ్మాయి కూడా వస్తే ఇద్దరు కలిసి యువరాన్ని తీసుకువెళ్ళండి అని అంటారు. తను ఎవరో కిడ్నాప్ చేశారు సార్, చామంతిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఈ ఊరి గురించి నాకు తెలియదు కదా, అందుకే ఎక్కడ వెతకాలో కూడా నాకు అర్థం కావట్లేదని అంటాడనమాట ప్రేమ్. వెంటనే ఆ కావేరి, సార్ మీతో నేను వస్తాను, ఈ ఊర్లో నాకు అనువు తెలుసు కాబట్టి ఎక్కడ కిడ్నాప్ జరిగిందో తెలుసుకోవచ్చు అనేసరికి ప్రేమ్ తన బైక్పై ఆ యువరాణిని తీసుకొని బయలుదేరుతాడు కావేరిని తీసుకొని. ఇంకా అలా కావేరి వెళ్ళేసరికి మొత్తం అన్ని సందులు తిరుగుతూ ఉంటారు. బట్ ఒక్క దగ్గర మాత్రం ఒక బిల్డింగ్ కనబడుతుంది, చాలా పాతగా కనబడుతుంది. ఇది అని అడుగుతారు ప్రేమ్. ఇది చాలా పాత బిల్డింగ్ ప్రేమ్ గారు, ఇక్కడ కొన్ని ఏళ్ళ నుండి ఎవరు ఉండటం లేదు అని చెప్తుంది కావేరి. ఇంక వెంటనే అలా ప్రేమ్ కిందకి దిగుతాడు. నాకెందుకో శ్యామ్ ఇక్కడే ఉందనిపిస్తుంది అని తన మనసుని అడుగుతాడు. పాపం చామంతి ఏమో కిడ్నాప్ అయిపోయింది కాబట్టి ప్రేమ్ బాబు, ప్రేమ్ బాబు, ప్రేమ్ బాబు అని మనస్ఫూర్తిగా ప్రేమ్ని తలుచుకుంటుంది. అది వెంటనే ప్రేమ్కైతే అనిపిస్తుందనమాట, లైక్ తనకి క్లియర్గా ఆ గుండె చప్పుడు అనేది వినపడుతుంది. వినపడిన తర్వాత ప్రేమ్ ఇంకా డోర్ బ్లాస్ట్ చేసుకొని లోపలికి వెళ్తాడు. వెళ్ళేసరికి కొంతమంది రౌడీ ఉంటారు. ఏయ్, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగేసరికి ఇంకా ప్రేమ్, రేయ్ నచ్చాము ఎక్కడ అని అడుగుతారు. ఎవరు లేరు, అమ్మాయి లేదు, పోయి ఇక్కడి నుండి అని అనేసరికి ఇంకా గట్టిగా వాళ్ళ చెయ్యి పట్టుకొని ఇంకా వాళ్ళని కొడతాడు. సూపర్గా కొడతాడు అనమాట ప్రేమ్. ఒక్కొక్కరిని బాగా కొట్టేసరికి ఇంకా చామంతి దగ్గరికి వస్తాడు. చామంతి వైపు చూస్తాడు. చామంతి చేతికి కట్లు, చెంపపై అచ్చు, ఎందుకంటే ఆ రౌడీ ఫెలో 2 టైమ్స్ చామంతిని కొడతాడు కాబట్టి పాపం బుగ్గపై అచ్చులుంటాయి. అది చూసి ప్రేమ్కి చాలా కోపం వస్తుంది. ఇంకా తన పిడికిలిని గట్టిగా బిగించి, ఎవరు చామ్, ఎవరు చామ్ నిన్ను కొట్టింది అని అడుగుతారు. వెంటనే వాడి వైపు వేలు చూపిస్తుంది. ఇంకా వెళ్ళి వాడి మొహం పగల కొడతాడు ప్రేమ్. నా చామ్ని నా చామ్ని కొడతావురా నువ్వని చెప్పి ఇంకా పెద్ద వస్తువు వాడి మీద ఇసిరేయబోతుంటే, బాబు బాబు వద్దు బాబు, వీళ్ళకి ఎవరో చెప్పారు, అందుకే వీళ్ళు కిడ్నాప్ చేశారు, వీళ్ళని వీళ్ళని మీరేం చేయొద్దు బాబు, వీళ్ళని చంపితే మళ్ళీ మీరు జైలుకి వెళ్ళాలి, అది నాకు ఇష్టం లేదు, వద్దు బాబు వద్దు, రండి బాబు వెళ్దామని చెప్పి ఇంకా రౌడీలందరినీ బాగా కొట్టి వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట ప్రేమ్. సో ఇంకా బయటకు వచ్చిన తర్వాత, బాబు ఇక్కడే ఉన్నాను ఎలా తెలిసిందంటే, ఇదిగో చామ్, నువ్వు యువరాణి ఎక్కడ అని అడిగావు కదా, ఇదిగో యువరాణి, యువరాణి తనే చామ్ అని యువరాణిని చూపిస్తారు. చూపించగానే ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే ఇంకా అలా చామంతి, అమ్మ మీరేనా, మీరేనా మా యువరానమ్మ, మిమ్మల్ని చూడాలని ఎప్పటి నుండో ఎంతో కోరుకున్నాను, ఇప్పటికీ ఇప్పటికి తెలిసింది, ఇప్పటికీ మీ దర్శన భాగ్యం దొరికింది, చాలా అంటే చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటుంది చామంతి. చామ్, పద చామ్, మనం ఇవన్నీ తీసుకొని సాక్ష్యాలు తీసుకొని బయలుదేరదాం చామని చెప్పి ఇంకా అలా చామంతి ప్రేమ అయితే హ్యాపీగా బయలుదేరుతారు వాళ్ళ ఇంటికి. రోజా ఏమో,
అది ఎప్పటికీ తిరిగి రాదు. ఎందుకంటే నేను యువరాణిగా పట్టాభిషేకం పూర్తయ్యేంత వరకు ఆ చామంతి రాదు. చామంతి మానసిక స్థితిని కోల్పోతుంది. ప్రేమ్ వెతికి వెతికి ఇంటికి వచ్చి మెల్లమెల్లగా చామ్ని మర్చిపోతాడు. ఇటువైపు వీళ్ళ లవ్ స్టోరీ పోతుంది, నా లైన్ క్లియర్ అవుతుంది, నేను యువరాణిని అయిపోతాను అని రోజా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. కరెక్ట్గా అదే టైంకి ఇంకా అలా చామంతి, ప్రేమ్ అండ్ ఆ కావేరి ముగ్గురు వస్తారు. వాళ్ళతో పాటు సుందరమూర్తి కూడా వస్తారు. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతుందన్నమాట రోజా. ఇంకా అలా చూస్తూ ఉంటే రమాదేవి వాళ్ళు, ఏంటి ఎవరిని తీసుకొచ్చారా మీరు, ముక్కు పుడకని సమర్పించలేదా అంటే, అమ్మ ముక్కు పుడకని సమర్పించాం, కానీ అసలైన యువరాన్ని కూడా వెతకడానికి వెళ్ళాం. ఇదిగో అసలైన యువరాణి ఈవిడే అమ్మ, పేరు కావేరి అని అంటారు. రేయ్, ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి అసలైన యువరాణి అంటే ఎలా నమ్ముతాం రా అని అంటుంది రమాదేవి. అమ్మా, మీరు నమ్మడానికి నా దగ్గర సాక్ష్యాలున్నాయమ్మా, కావాలంటే చూడండి. యువరాణి గారు పుట్టిన తేదీ, మా మనవరాలు పుట్టిన తేదీ ఒకటే. మా మనవరాలే యువరాణి. మీరు కావాలంటే ఒంటిపై ఉన్న మచ్చలు కూడా చూపించండి ఎవరిని తీసుకువెళ్ళి. యువరానికి ఎక్కడుండాలో అక్కడే ఉంటాయి. రాజా కుమారవర్మ గారు చనిపోయిన తర్వాత రాజావారు రాణివారు ఏం చేశారో తెలుసా? కావాలనే మాకు అప్పచెప్పారు, మాకు బాధ్యత ఇచ్చారు. అందుకే ప్రాణ ప్రమాదం ఉంటుంది అని ఎవరికీ తెలియకుండా నా మనవరాళ్ళని అందరికీ చెప్పుకుంటూ నేను తన్ని కావేరిగా పెంచాను అని అంటారు సుందరమూర్తి. ఇంకా ప్రూఫ్స్ అన్ని చూపించేసరికి ఒక్కసారిగా రమాదేవి షాక్ అయిపోతుంది. అది కాదు అనబో రమా, నువ్వింక సైలెంట్గా ఉండు. ఎందుకంటే అసలైన యువరాణి ఎవరో సుందరమూర్తి గారు చెప్తున్నారు. సుందరమూర్తి గారు ఎవరో తెలుసా? కొల్హాపూర్ రాజ సంస్థానానికి అప్పట్లో ప్రధాన మంత్రిగా, ముఖ్యమంత్రి ఉంటారు కదా, మెయిన్ మంత్రుల్లో ఒక మంత్రి, ఆ మంత్రి తరపున వారసులు ఆయన. మంత్రి గారు చెప్పారు అంటే ఆయన అబద్ధం చెప్పరు. వీళ్ళ తరతరాల నుండి వీళ్ళ తాత ముత్తాతలందరూ రాజవంశానికి ఎంతో సేవలు చేశారు అని నాకు తెలుసు. స్వయాన రాజావారు రానివారే సుందరమూర్తి గారిని ఎంతో బాగా చూసుకున్నారు. అలాంటిది ఆయన అబద్ధం చెప్పరు అనే నమ్మకం మాకు మనస్ఫూర్తిగా ఉంది. ఈ అమ్మాయి కావేరినే అసలైన మనవరాలు. కావాలంటే లోపలికి వెళ్ళి పుట్టుమచ్చలు కూడా చెక్ చేయించండి అనేసరికి పుట్టుమచ్చలు కూడా చెక్ చేసి తీసుకొస్తారు. యువరానికి ఎక్కడ ఉంటాయని అందులో రాసుందో ఆ జన్మపత్రంలో, అక్కడే ఆ కావేరికి కూడా ఉంటాయి. అండ్ యువరాణి ఎప్పుడైతే పుట్టిందో కావేరి కూడా అప్పుడే అదే హాస్పిటల్లో పుడుతుంది. సో ఇవన్నీ మ్యాచ్ అయ్యాయి కాబట్టి కావేరి ఈజ్ ద అల్టిమేట్లీ ప్రిన్సెస్ ఆఫ్ ద కొల్హాపూర్ డినాసిటీ అని చెప్పి ప్రకటించడానికి రెడీ అయిపోతారు. బాబు, అయ్యగారు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటుంది చామంతి. ఏంటమ్మా అని అడుగుతారు. బాబు, కొల్హాపూర్ రాజ సంస్థానం అంటే మాటలు కాదు, ఇది చాలా పెద్దది. మళ్ళీ మేము యువరాని అంటే మేము యువరాని అని ఎవరు పడితే వాళ్ళు వచ్చి మాట్లాడకూడదు కదా. కాబట్టి దీన్ని మనం పేపర్లో ప్రకటన వేపిద్దాం, టీవీలో లైవ్ టెలికాస్ట్ చేయిద్దాం. అసలైన యువరాణి కావేరి గారికి పట్టాభిషేక మహోత్సవం అని అంగరంగ వైభవంగా జరిపిద్దాం బాబు. అప్పుడు ఎవ్వరు వచ్చి ప్రశ్నించడానికి ఉండదు కదా. ఊరంతా తరలి వచ్చి చూస్తే అది అమ్మగారికి కూడా చాలా మంచిది, కావేరమ్మకు కూడా అదే మంచిది అని చెప్పి చామంతి చెప్తుంది. ఇంకా వెంటనే అలా హర్షవర్ధన్, అమ్మ చామంతి నువ్వు చెప్పింది నిజమే, అయితే నేను ఇది పేపర్లో, టీవీలో, న్యూస్ ఛానల్స్లో అడ్వర్టైజ్మెంట్ వేయిస్తాను. ఎవరు వచ్చి చూడాలనుకుంటే యువరాణిని పట్టాభిషేకాన్ని చూడొచ్చు అని చెప్పి హ్యాపీగా చెప్తారు. అలా ఇంకా రేపే పట్టాభిషేకం అని మొత్తం ఫిక్స్ అయిపోయి రోజా వైపు చూస్తారు హర్షవర్ధన్. అమ్మ రోజా, ఎందుకమ్మా, ఎందుకు ఇలా మోసం చేస్తూ ఉన్నావు నువ్వు? అయినా నువ్వు యువరాణిని కాదని ఇక్కడ క్లియర్గా తెలిసిపోయింది. ఇంకెప్పుడు అబద్ధాలు ఆడద్దమ్మా అని హర్షవర్ధన్ వెళ్ళిపోతారు. అరుణేమో, ఏంటి రోజా, వాట్ ఈస్ దిస్ అంటే నిజంగా నువ్వు యువరాణివి కాదని తేలిపోయింది అంతే కదా అని అంటారు. అయ్యో లేదు సార్, నేను యువరాన్నే కానీ అనేసరికి షటప్ రోజా, అగైన్ డోంట్ సే ద వర్డ్స్ లైక్ దిస్, ఐ కాంట్ టాలరేట్ ఇట్ అని చెప్పి ఇంక అక్కడి వెళ్ళిపోతాడు అరుణ్. అచ్చా, ఈ చామంతి ఉందే, దీనికి ఎందుకు ఇంత భగవంతుడు అదృష్టాన్ని ఇచ్చాడు? ఏదో కిడ్నాప్ చేసి పెడితే ఆ ప్రేమ్ వెళ్ళి కాపాడేశాడు. ఇప్పుడు ఇద్దరు కలిపి నన్ను ముంచేశారు, ఛీ అని రోజా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా రేపే కొల్హాపూర్ రాజ సంస్థాన యువరాణి
శ్రీ 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 కావేరి పట్టాభ మహోత్సవం. ఎవరు అందరూ ఆహ్వానితులే, వచ్చి చూసుకునే వాళ్ళు చూడొచ్చు ఇంట్రెస్ట్ ఉంటాయని చెప్పి ఇంకా మొత్తం అడ్రస్తో సహా రాసి ఉంటుంది. ఒక్కసారిగా ఇంకా అదంతా చూస్తూ జైల్లో ఉన్న రామచంద్రయ్య షాక్ అయిపోతారు. సార్, ఇదేంది, ఈవిడ ఈవిడ యువరాణి కాదు కాదు అని చెప్పి అనుకుంటారు రామచంద్రయ్య. ఈ విషయాన్ని వెంటనే వెళ్ళి చెప్పాలని చెప్పి ఇంక బయలుదేరదాం అనుకుంటే జైలర్ ఏమో, ఏయ్ రామచంద్రయ్య, నీపై అసలే చాలా బ్యాడ్ రికార్డ్స్ ఉన్నాయి. నువ్వు 2 సార్లు జైలు నుండి తప్పించుకొని వెళ్ళబోయావు. నువ్వు వచ్చిన ఒక హాస్టేజ్నే బెదిరించాలనుకున్నావు, విజిటర్నే బెదిరించావు. అలాంటప్పుడు నీకు నేను ఎందుకు ఇస్తాం, మేము మీకు పెరోల్ ఇవ్వమంటే, అయ్యా మీ కాలు పట్టుకుంటానయ్యా, ఇది చాలా ముఖ్యమైన విషయం, నేను అక్కడ చెప్పి తీరాలే, ఒకసారి ప్రేమ్ బాబుకు ఫోన్ చేయండి ప్లీజ్ అని చెప్పి ప్రేమ్తో ఫోన్ చేపిస్తారు. ఇంకా జైలర్ త్రిపాఠి ఇలా కాదు కాబట్టి, కొంచెం మంచోడే కాబట్టి ప్రేమ్కి కాల్ చేస్తాడు. ప్రేమ్ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసేసరికి రామచంద్రయ్య, హలో బాబు, యువరాణి గురించి అతి ముఖ్యమైన విషయం చెప్పాలి, నా దగ్గర ఉన్న సాక్ష్యాలని చెప్పాలి బాబు, నేను బయటికి రావాలి, మీరే నాకు పెరోల్పై బయటికి తీసుకురండి బాబు అని అంటారు. ఓకే ఓకే, నాకు అర్థమైంది, నేను వచ్చేస్తున్నానని చెప్పి ఇంక ప్రేమ్ వెంటనే పెరోల్పై రామచంద్రయ్యని బయటికి తీసుకొస్తారు. ఏమైంది, ఎందుకంత కంగారుగా ఉన్నారు అని అడిగేసరికి, బాబు ఇది ఇక్కడ చెప్పేది కాదు, అక్కడే చెప్తాను, ఖచ్చితంగా చెప్తానని చెప్పి ఇంకా అలా రామచంద్రయ్య ప్రేమ్ ఇద్దరు కలిసి బయలుదేరుతారు. బయలుదేరి వెళ్ళేసరికి ఇంకా కావేరిని పట్టుచీర కట్టించి అలా ఇంక అందరూ కలిపి కిందకి తీసుకొచ్చి ప్రమాణ స్వీకారంలో అలా ఇంక ప్రమాణం చేసి కూర్చోబెట్టి, కావేరి అనే నేను కొల్హాపూర్ రాజ సంస్థానిగా అందరి బాగోగులు చూసుకుంటానని, రాజ సంస్థానానికి ఎప్పుడూ మేలు చేసే పనులే చేస్తానని, రాజ సంస్థానాన్ని దాటి ఆలోచించకుండా రాజ సంస్థానంలో ఉన్న ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్క జీవరాశికి, ప్రతి ఒక్క విషయానికి నేనే ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటానని దైవ సాక్షిగా, మా పితృదేవతల సాక్షిగా నేను మాటిస్తున్నాను అని చెప్పి ఇంకా అలా కావేరి మాటిచ్చి అలా సింహాసనంపై కూర్చుంటుంది. ఈ కిరీటం పెడితే ఇంక తను యువరాణి అయిపోతుందనే లోపు ఆగండి అని ఒక సౌండ్ వినపడుతుంది. ఎవరా అని చూసేసరికి అక్కడ ఉండేది ఎవరో కాదు, రామచంద్రయ్య. ఇంకా రామచంద్రయ్య అలా వచ్చి చూసేసరికి ఒక్కసారిగా రామచంద్రయ్యని చూసి గడగడ వణికిపోతూ ఉంటాడనమాట సుందరమూర్తి. ఇంక వెంటనే రామచంద్రయ్య, ఏయ్ సుందరమూర్తి అని అతని కాలర్ పట్టుకుంటాడు. ఏంది నువ్వు చేస్తుంది, ఏం నువ్వు చేస్తుంది, నిజంగా ఈ అమ్మాయి నీ మనవరాలు యువరానా, నిజం చెప్పు, చెప్పకపోతే చేస్తావు అనేసరికి తను తను నా అననేలోపు, ఏయ్ నిజం చెప్పకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి చాలా గట్టిగా చెప్పేసరికి, చెప్తాను తన నా సొంత మనవరాలే. అప్పుడు కుమారవర్మకి బిడ్డ పుట్టినరోజే నా బిడ్డ కూడా పుట్టింది, కానీ ఆ మచ్చల విషయం నేనే కొత్తగా పెట్టించాను. అది మాత్రమే కాదు, నేను తను చనిపోయిందని చెప్పడం, అంటే యువరాణి ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, యువరాణి ఏం చేస్తుందో తెలీదు, అలాంటప్పుడు తన గురించి వెతుక్కోవడం ఎందుకని, నా మనవరాల యువరాణిగా అయితే దాని జీవితం బాగుంటుందని ఇలా తప్పు చేశాను అని కుప్ప కూలి అందరి ముందు క్షమాపణ చెప్తారా సుందరమూర్తి. కావేరి అసలైన యువరాణి కాదని తెలుసుకుంటారు. ఇంకా రామచంద్రయ్యని అడుగుతారనమాట హర్షవర్ధన్. రామచంద్రయ్య, నీకు ఇంత కరెక్ట్గా తెలుసంటే నీకు యువరాణి ఎక్కడుందో తెలుసు, నిజం చెప్పు రామచంద్రయ్య, ఎందుకంటే మన బాధ్యత ప్రకారం 21 ఏళ్ల లోపే మనం ఈ పట్టాభిషేకాన్ని పూర్తి చేయాలి, కాబట్టి చెప్పు, నీకు తెలిస్తే చెప్పు అని అడిగితే, అది అనేలోపు చెప్పవా అని అడుగుతారు హర్షవర్ధన్. చెప్తాను బాబు, చెప్తాను, అసలైన యువరాణి ఎవరో కాదు బాబు, చామంతి, నా బిడ్డ చామంతి. ఆ రోజు కుమారవర్మ గారు చనిపోయిన తర్వాత రాజావారు రాణివారు నా చేతిలో పెట్టారు, తన్ని నా మనవరాలుగా చూసుకోమన్నారు. ఎప్పటికీ తను కొల్హాపూర్ రాజసంస్థాన యువరాణి అని సరైన సమయం వచ్చేంత వరకు తెలియకూడదు అనుకున్నారు. అందుకే ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దని దేవుడి మీద ఒట్టేపించుకున్నారు అని చెప్పేసరికి ఇంకా ఒక్కసారిగా చామంతి అసలైన యువరాణని తెలిసి షాక్లో అందరూ ఉండిపోతారు. అలా ఇంకా అందరి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అలా రామచంద్రయ్య ద్వారా అసలైన యువరాణి చామంతి అని అందరూ తెలుసుకుంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.